నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కంచగచ్చిబౌలి భూముల అంశాన్ని డీల్ చేయడంలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారా? అందుకే అధిష్టానం టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపిందా? తెలంగాణ సచివాలయంలో మేడం సడన్ ఎంట్రీకి కారణాలేంటి? మంత్రులతో ఆమె ఎందుకు సమీక్ష నిర్వహించారు? నటరాజన్ రివ్యూతో హస్తం లీడర్లలో ఆందోళన మొదలైందా? కావాలనే అధిష్టాన దూతపై కారాలు మిరియాలు నూరుతున్నారా? అసలు మీనాక్షి ఎంట్రీతో కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ప్రతిపక్షాల వాదనలేంటి, ప్రత్యర్థుల లెక్కలేంటి? రాబోయే రోజుల్లో అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? కంచ చిచ్చుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. టీ కాంగ్రెస్ లో హెచ్సియు తుఫాన్ తీరం దాటడం లేదు. రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించట్లేదు. పైగా విమర్శలకు గురవుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో బుల్డోజర్లకు బ్రేకులు వేసింది రేవంత్ ప్రభుత్వం. హెచ్సియు విద్యార్థులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకుంది. అయినా మంత్రుల్లో ఆందోళన తప్పటం లేదు. వేల కోట్ల సర్కారు ఆదాయానికి గండిపడినట్టయిందని మదనపడుతున్నారు. హెచ్సియు భూముల వివాదంలో బీజేపీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని అధిష్టానానికి నివేదికలు అందినట్టు సమాచారం. అందుకే దిద్దుబాటు చర్యలో భాగంగా మీనాక్షి నటరాజన్ను హుటాహుటిన హైదరాబాద్కు పంపారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆగమేఘాలపై భాగ్యనగరానికి వచ్చిన నటరాజన్ నేరుగా సచివాలయంలోనే అడుగుపెట్టారు. విద్యార్థులు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించడం, వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గాంధీ భవన్ కు పరిమితం కాకుండా సెక్రటేరియట్ వరకు వచ్చారంటే ప్రభుత్వ సమర్థతపై నమ్మకం లేకనా, లేదంటే తమ పాలనపై ఢిల్లీ పెద్దలకు అనుమానమా అనే ఆందోళన మంత్రుల్లో కనిపిస్తోందట. గతంలో దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జీలుగా పనిచేశారు. కానీ వాళ్ళెవరూ సచివాలయంలో సమీక్షలు నిర్వహించలేదు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి వ్యవహారంపై అటు స్వపక్షం ఇటు విపక్షంలో జోరుగా చర్చ సాగుతోంది. సచివాలయంలో సమీక్షలు నిర్వహించడంతో మీనాక్షి నటరాజన్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఏ హోదాలో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ భవన్ కు పరిమితం కావాల్సిన మీనాక్షి షాడో సీఎంగా సమీక్షలు పెడుతుంటే అసలు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూలు చేసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రెడ్డిగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ మీనాక్షిగా రాజకీయం నడుస్తోందా? గాంధీ భవన్ కు పరిమితం కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సెక్రటేరియట్ కు వెళ్లి మరీ రివ్యూలు చేయడం వెనక మతలబేంటి? సో దీనిపైన మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు దూదిమెట్ల బాలరాజ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి బాలరాజ్ గారు. అండ్ అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. అండ్ మనతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం గారు. ఎస్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నెలలకే పలు అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాల్లో ఏదో నడుస్తోంది అనేటువంటిది అయితే బహిరంగంగానే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు తాజాగా మీనాక్షి నటరాజన్ సీఎం స్థాయిలో రివ్యూ చేయడం వెనక, అంటే సెక్రటేరియట్ కు వెళ్లి రివ్యూలు చేయడం వెనక కాంగ్రెస్ హైకమాండ్ హస్తం ఉందా? ఏం జరుగుతోంది పార్టీలో? సీఎం రేవంత్ వర్సెస్ మీనాక్షి నటరాజన్ గా రాజకీయం మారిందా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజమేష్ ప్రేక్షకులకు, పెద్దలు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా బాలరాజు గారికి నమస్కారం. డెఫినెట్లీ అలాంటిది ఏంటంటే, ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతుంది. ఇవాళ మీరన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ, ఎక్కడ కూడా
సెక్రటరియట్ లో రివ్యూ జరగలే, ఇదంతా కూడా తప్పుడు ప్రచారం కావాలని కొంతమంది బిఆర్ఎస్ బీజేపీకి అనుకూల మీడియాలో ఆ విధంగా వార్తలు రాస్తున్నారు తప్ప అందులో నిజం లేదు. ఇవాళ తెలంగాణలో సెక్రటరియట్, అందుకే ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం అదండి. గతంలో సెక్రటరియట్ లోకి ఎవరిని కూడా రానిచ్చేవారు కాదు, ముఖ్యమంత్రులే స్వయం వెళ్ళనిటువంటి సందర్భం గత పాలనలో జరిగింది. కేసీఆర్ ఏనాడు కూడా సెక్రటరియట్ పోయినటువంటి సందర్భం లేదు, మంత్రులు పోయినటువంటి సందర్భం లేదు. వాళ్ళ ప్రజాప్రభుత్వంలోనే మేము మా మేనిఫెస్టోలో పెట్టాను, యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఎవరైనా కూడా సెక్రటరియట్ కి వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి మంత్రుని స్వేచ్ఛగా నిర్భయంగా కలుసుకోవచ్చు, వాళ్ళ సమస్యలను చెప్పుకోవచ్చు అనే అవకాశాన్ని మేము ఈ ప్రజా ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే సెక్రటరియట్ నుంచే పరిపాలన జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు. మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒక సిటిజన్ గా, ఈ దేశ పౌరురాలుగా ఎవరైనా మంత్రులని కలుసుకోవడానికి వెళ్తారు. ఎక్కడ కూడా మీరు ఆ విజువల్స్ కూడా చూడండి. మీనాక్షి నటరాజన్ తో పాటు సివిల్ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, అదే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంత ఫ్యాకల్టీతో కలిసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మంత్రుల బృందం ఏదైతే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రత్యేకించి హెచ్యు ల్యాండ్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మినిస్టరీ గ్రూప్ ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ కు ఇక్కడ ఏం జరిగిందో దాన్ని చెప్పడం కోసమే వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ గారు రివ్యూ చేయడం చేసింది అనేది అది చాలా తప్పు. దయచేసి ఆ విధంగా మీరు కూడా, ఎందుకంటే పెద్దలు చాలా సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు, దయచేసి ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. నేను ఏమంటున్నానంటే కేటీఆర్ కూడా రమ్మంటున్నావు సెక్రటరియట్ కి, కేసీఆర్ కూడా రమ్మంటున్నావు, వచ్చి ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలుసుకోండి. మీకేదైనా సమస్యలు ఉంటే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గానీ ఇంకేదైనా ప్రజా సమస్యల గురించి వచ్చి కలుసుకోండి, దాంట్లో తప్పే ఉందండి. దయచేసి ఆ విధంగా ప్రచారం చేయదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మాకు కన్సర్న్ ఉంది, ఈ ప్రజా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. ప్రజాస్వామ్యంలో డైలాగ్స్ ద్వారా మాత్రమే, అంటే చర్చల ద్వారా ఏది సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు. ఇవాళ మా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైనటువంటి బట్టి విక్రమార్క గారు, అదే విధంగా శ్రీధర్ బాబు గారు, ఇవాళ ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో మన అందరికి తెలుసు. ఎందుకంటే మ్యాటరింగ్ కోర్టుల సబ్జుడిషియర్ ఉంది, దాని గురించి నేను ఎక్కువ బోధించుకోలేదు. వాళ్ళు ఆ పూర్వ విద్యార్థులుగా వాళ్ళకు గాని ప్రజా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. ఇవాళ దానికి అనుగుణంగా చూడండి. చాలా 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 బాగా చెప్తున్నారు లింగం గారు. రైట్, చాలా బాగా క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, ప్రజాపాలన ఉంది, అందుకోసమని సెక్రటేరియట్ బార్ల డోర్లు ఓపెన్ చేసి ఉంచుతున్నాము, ఎవరైనా వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు అని చాలా బాగా చెప్పారు. మరి ఎస్, నటరాజన్ రావడం కూడా మంత్రుల్ని కలవడం కోసమని చెప్తున్నారు. మరి అదే సెక్రటేరియట్ కి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో పనిచేసినటువంటి దిగ్విజయ్ సింగ్ కానీ, గులాం నబీ ఆజాద్ కానీ వీళ్ళెవరు కూడా సెక్రటేరియట్ కి వెళ్లి రివ్యూలు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూడలేదు కదా. రోజా గారు, నేను చాలా స్పష్టంగా అదే చెప్పిన, కేటగారికల్ చెప్పిన, ఎక్కడ కూడా నటరాజన్ గారు రివ్యూ చేయడానికి వెళ్ళలేదండి. యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులని, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు విన్నారు. దాన్ని మంత్రుల బృందానికి, ఎందుకంటే మంత్రులు ప్రత్యేకించి యూనివర్సిటీ ల్యాండ్ గురించి ఏర్పాటు చేయమైనటువంటి ఉపసంఘం వాళ్ళకి చెప్పుకోవడానికి వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా అలాంటి జరగలేదండి. నేను అదే అంటున్నా, ఎవరైనా వెళ్ళొచ్చండి. ఒక మీనాక్షి నటరాజన్ గారేంది, ఎవరైనా వెళ్ళొచ్చు. కేసీఆర్ కూడా రమ్మను. దేశంలో ఏ సామాన్య ప్రజలైనా ఎవరైనా కూడా సెక్రటేరియట్ సీఎం పైన కాంగ్రెస్ హైకమాండ్ కంట్రోల్ పెరుగుతోంది అనేటువంటి వాదనలో నిజం ఉందా లేదా? బహుశా మీరు అందరూ ఇవాళ న్యూస్ చూసే ఉంటారు. ఇవాళ మా ఏసీ ప్లీనరీలో గౌరవ మా రాహుల్ గాంధీ గారు, ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు, ఏ విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని ఈ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి పొగిడిరు. వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రజా ప్రభుత్వంలో జరిగిన. ఇవాళ క్యాస్ట్ సెన్సెస్, అదే విధంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ గురించి బిల్లు పాస్ చేయడాలు, ఎస్సీ కేటగిరైజేషన్, ఇవాళ మహిళలు, రైతులు, ఇవాళ ఇవాళ తెలంగాణ ప్రజల సబ్బండ వర్గాలందరికీ కూడా ఇవాళ న్యాయం జరుగుతుందంటే ఒక కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే. ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాయని స్వయంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు జస్ట్ ఇంతకు ముందే చాలా స్పష్టంగా ప్లీనరీలో చెప్పారు. కానీ అదే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది అనేది కదా ప్రతిపక్షాలు చెప్తున్నారు.
ప్రతిపక్షాల అధికారం కోల్పోయిన తర్వాత ఏదైనా బీఆర్ఎస్ నాయకులు ఏదో బట్టగలిసి మీద మాట్లాడి అదే ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో మీకు చూపెట్టమంటే నేను వీడియో కూడా చూసాను. ఏ విధంగా మెచ్చుకోవడం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు హర్షిస్తున్నారు అనేది నీకు వీడియో చూపెట్టమంటే నేను ఇప్పుడే ప్లే చేసి చూపిస్తాను. చూసామండి, లైవ్ లోనే చూసాము లింగం గారు. నేను అదే చెప్తానండి, దయచేసి అలాంటిది ఏది లేదు. ఇది కావాలని బట్టగాల్చి మీదేసి ఏదో దాని మీద పబ్బం కట్టుకుంటే అలాంటిది ఏది జరగదు. వాళ్ళ చాలా చక్కగా కూడా మంత్రులు ముఖ్యమంత్రులు కలిసి ఇవాళ దేశంలోనే తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి విభేదాలు, అందరూ కలిసికట్టుగానే నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ నాయకులు ఎంత తీవ్రంగా విమర్శించారో మీరు చూసే ఉంటారు కదా లింగం గారు. మహేశ్వర్ రెడ్డి గారు అయితే డిఫాక్టో సీఎం నటరాజన్ అని చెప్పేసి ఆయన అన్నారు. బండి సంజయ్ గారు ఏమో ఇన్ఛార్జికి రివ్యూ చేయడం ఏంటి, సీఎం కు పవర్ లేనట్టేనా, ఆ రకంగా అర్థం చేసుకోవాలని ఆయన కామెంట్ చేశారు. బీజేపీ నాయకులు ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళదంతా కూడా స్క్రిప్టెడ్. బీఆర్ఎస్ బీజేపీ సేమ్ అదే. వాళ్ళ బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మరి ఆయన బాధ్యత తెలుసా అండి? వాట్ ఈస్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏదో యూనియన్ హోమ్ మినిస్టర్. ఆయన ఇవాళ దేశంలో మణిపూర్ 2 సంవత్సరాల తైవిగా మంటలు తగలబడుతుంది. ఈ దేశంలో ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, మరి ఏనాడైనా దాని గురించి మాట్లాడిండా? ఆయన బాధ్యత ఏంది? దయచేసి ఆయన బాధ్యతని గుర్తేగి మాట్లాడితే మంచిగా ఉంటది, అంతే తప్ప ఇంకా కూడా అక్కడెక్కడో గల్లీ లీడర్ లెక్క మాట్లాడితే దానికి ఆయనకే అర్థం కాదు. ఇక మహేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడతారు. ఆయన బీజేపీ పార్టీ పదవి ఎప్పుడు తీసేస్తారు, ఎక్కడ పదవి పోతుందో అని ఆయన భయం ఆయనకుంది. దాన్ని కాపాడుకోవడం కోసం ఏది పడితే మాట్లాడుతుంది. ఇవాళ దయచేసి మళ్ళీ ఒకసారి ఎక్కడ రివ్యూ జరగలేదండి. ఎవరైనా మహేశ్వర్ రెడ్డి రమ్మని సెక్రటరియట్ కు వచ్చి కలవండి. నీకేదైనా సమస్య ఉంటే ప్రజా సమస్యల గురించి మంత్రులు ముఖ్యమంత్రి కలుసుకోండి. సెక్రటరియట్లు కలిస్తే తప్పే ఉందండి. అందుకే చెప్తున్నాం, మా మేనిఫెస్టోలో పెట్టినావు సామాన్యులు ఎవరైనా కూడా బాలరాజ్ గారు. సో మొత్తానికి సెక్రటేరియట్ లో రివ్యూ జరగలేదు. నటరాజన్ అక్కడ మంత్రుల్ని లేకపోతే అక్కడ కొంతమందితో మాట్లాడడం కోసం వచ్చారు అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి ప్రతిపక్షాలు అని చెప్తారు. ఎటువంటి గ్యాప్ కానీ లేదంటే కాంగ్రెస్ హైకమాండ్ కంట్రోల్ కానీ రేవంత్ పైన లేదు. అది ఈ రోజు సిడబ్ల్యూసి మీటింగ్ తో అది తేట తెల్లవైంది. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన దేశానికి ఆదర్శం అని కితాబ్ ఇచ్చారు రాహుల్ గాంధీ అని చెప్తున్నారు వాళ్ళు. మేడం రోజా గారు, ముందుగా మీకు అదేవిధంగా రాజు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మా బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం. మేడం ఇలా ఓకే, గతంలోనే ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేశారు. మీరు చెప్పినట్టు అంతకుముందు దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు రాజశేఖర హయాంలో పనిచేశారు. రీసెంట్ గా తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే మాణిక్రావు ఠాకరే కానీ, దీప్దాస్ మున్షి కానీ, అదేవిధంగా మాణిక్యం ఠాగూర్ కానీ, ఇప్పుడు వచ్చేటప్పుడు మీనాక్షి నటరాజన్ గారి. గతంలో ముగ్గురు, మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ముగ్గురి ఇన్ఛార్జ్ చూసినట్టయితే పవర్ లేనప్పుడు కూడా ఎన్ని ఆర్భాటాలు చేశారు, ఎంత హడావుడి చేశారు. ఒకవేళ ఇన్ఛార్జ్ వచ్చినట్టయితే ఫ్లెక్సీలు ఏంటి, హడావుడి ఏంటి, డోర్లు ఏంటి, డబ్బులు ఏంటి, వాయిద్యాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. అదేవిధంగా దీప్దాస్ మున్షి పైన అనేక విమర్శలు వచ్చినాయి. ఇక్కడనే మకాం వేసి ఇక్కడనే సొంత ఇల్లు తీసుకొని రకరకాల హడావుడి చేస్తుందని చెప్పేసి కూడా మనం ఇలా పేపర్లలో, సోషల్ మీడియాలో, పత్రికా కథనాల్లో చూసినాం. ప్రధానంగా నేనేమంటున్నా మేడం, ఓకే కొంత గాంధీయవాదం, కొంత సింపుల్ సిటీ, ఇవన్నీ కూడా రాజకీయాలకు వాళ్ళలాంటి వాళ్ళు రకమైనటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు రావాలనేది మంచిదే. అది కూడా మంచి సదుద్దేశమే. నేను ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసింది, ఇలా ఇన్ఛార్జ్ గా తను ఉన్నది. మహిళ, ఒక ఎన్ఎస్యూ నుంచి మహిళా విభాగంలో పనిచేస్తున్నటువంటి నాయకురాలుగా సింపుల్ సిటీ ఉండడము, రైల్వే స్టేషన్ లోకి తను రావడము, ఓకేలు తీసుకురావద్దని చెప్పడము, గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీలు పెట్టొద్దని చెప్పడము, హడావుడి చేయొద్దని చెప్పడము, ఏదైనా కార్యకర్తలు పనిచేయాలని చెప్పడం, ఇది రాజకీయాల్లో, రాజకీయ పార్టీలో మంచి సైన్. ఇది మంచి గుడ్ సైన్. దాన్ని మనం ఎవరు కూడా, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇటువంటి సింపుల్ సిటీ రాజకీయాలని అందరూ కూడా ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే రాజకీయాలంటే హడావుడి, రాజకీయాలంటే డబ్బు, రాజకీయాలంటే వ్యాపారం, రాజకీయాలంటే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రాజకీయాలంటే ఒక వ్యాపారం సందర్భంలో మేడం. సో మీ వాళ్ళేమో రివ్యూ జరగలేదు అంటున్నారు, మీ ఆరోపణ ఏంటి? అక్కడ రివ్యూ జరిగిందా జరగలేదా ఏంటి అనేది? నేనేమంటున్నా మేడం, ఓకే ఇప్పుడు నేను ఇంత ఈ అంశాన్ని ఎందుకు చర్చిస్తున్నంటే, విద్యార్థి రాజకీయాల నుంచి నేను రాజకీయాలకు వచ్చిన కాబట్టి ఇటువంటి నైజం మంచిదే. కానీ మరి అంత సింపుల్ సిటీ, రైల్వే స్టేషన్ లోకి కార్యకర్తలు రావద్దని చెప్పేటువంటి మీనాక్షి నటరాజన్ గారికి, మాజీ ఎంపీ గారికి
మరి సచివాలయంలో పోయి కూర్చొని రివ్యూ చేయాల్సిన అవసరం ఏందనేది ఇలా సమస్య. మేమేదో చెప్తున్నట్టు కాదు మేడం. ఈ ఫోటోలో కూర్చున్నది ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు, ఇక్కడ కూర్చున్నటువంటి ఎస్యు ప్రొఫెసర్స్, అదేవిధంగా ఇక్కడ బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ ఫోటోలో మనకు కనపడుతుంది. మనం ఏదో ఉత్తగానే ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటుందనో బీజేపీ అంటుందనో లింగం యాదవ్ గారు చెప్పడం అనేది సబబు కాదు. ఈ రివ్యూ మీటింగ్ ఏదైతే ఉందో ఆ రివ్యూ మీటింగ్ లో కంపల్సరీగా మీనాక్షి నటరాజన్ గారు కనపడతా ఉన్నారు, బట్టి బాలరాజ్ గారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్స్ జస్ట్ ఏ మీటింగ్, అంతేగాని రివ్యూ మీటింగ్ కాదంటున్నారు. ఆమె ఇన్ఛార్జ్ గారండి, తప్పది. ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఆమె ఇన్ఛార్జ్ గా ఉన్నది. ఇలా రాష్ట్ర పరిశీలకురాలిగా, రాష్ట్ర ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రిని, మంత్రులని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆదేశించి పిలిపించుకొని మాట్లాడేటువంటి హక్కులు ఆమెకున్నవి, అర్హతలు కూడా ఆమెకున్నవి. కాబట్టి ఈమె స్పెషల్ గా సెక్రటరీ పోవాల్సిన అవసరం ఏముందనే దాని మీద చర్చ జరుగుతా ఉంది. ఆ సెక్రటరియట్ లో రివ్యూలో కూర్చోవాల్సిన అవసరం ఏందనే మీద చర్చ జరుగుతా ఉంది. ఒకవేళ వాళ్ళు దాన్ని ఇంకా కూడా కప్పిపుచ్చుకొని మేము సభవే చేసినాం అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ నైజం, మేమేం కాదంటే. తెలంగాణ సచివాలయంలో మీనాక్షి నటరాజన్ గారికి ఏ పాత్ర ఉంది, ఎందుకు పోయింది, ఎందుకు రివ్యూలో కూర్చుంది అనేది ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నైజం అనుకుందాం. ఓకే మేడం, నేనేమంటే మేడం, ఇవాళ ప్రధానంగా మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరు ఏదైతే ఉందో, గతంలో రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అన్నారండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సచివాలయానికి రావట్లేరు, సమీక్షలు చేయట్లేరు అని చెప్పేసి మాట్లాడారు రోజా గారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు 15 నెలల నుంచి 16 నెలల కాలం అవుతుంది. ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు, ఎన్నిసార్లు సమీక్షలు చేశారనే దాని మీద ఇవాళ చర్చిద్దాం. లింగ యాదవ్ గారు చెప్పాలి. 41 సార్లు అయితే ఢిల్లీకి వెళ్ళారు, కనీసం 20 సార్లు సమీక్షలు చేసిరా సచివాలయంలో? ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎందుకు ఇలా మంత్రుల సమీక్షలు జరుగుతూ ఉన్నాయి? కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎందుకు మీటింగ్లు జరుగుతా ఉన్నాయి మంత్రులతోటి? ఎస్యు భూముల మీద మీటింగ్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరుగుతా ఉంది. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించే నైతిక అర్హత ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఉందా అనే దాని మీద కూడా స్పష్టమైన సమాధానం చెప్పాలి. గతంలో కేసీఆర్ అప్పులు చేసిండు, అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చని చెప్పేసి గగ్గోలు పెట్టేటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 16 నెలల్లోనే 1,53,000 కోట్ల అప్పు చేశారు. మేము అప్పు చేసినామని చెప్తున్నారు కదా. మేము చేసినటువంటి అప్పులు కేంద్ర ప్రభుత్వమే, మన చౌదరి గారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా ఉన్నటువంటి చౌదరి గారు ప్రకటించారు రీసెంట్ గా 4,23,000 కోట్లు అని చెప్పేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నట్టు అప్పులు అని చెప్పినారు. ఆ 4,23,000 కోట్లలో మేడం 1,23,000 కోట్లు ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టినాం, 1,65,000 కోట్లు ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినాం, 48,000 కోట్లు ఉచిత విద్యుత్ కోసం ఖర్చు పెట్టినాం. మేము చెప్పుకుంటూ పోతే మేడం ఓన్లీ 29 మేడం రోజా గారు నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. 29 లక్షల మందికి మాత్రమే పింఛన్ వచ్చేది గతంలో. మేము 43 లక్షల మందికి ఆసరా పింఛన్ పెంచగలిగాం, వాళ్ళ యొక్క 2,000 రూపాయలు చేయగలిగాం. ఇది ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వాటి యొక్క ఖర్చుని నేను చెప్తా ఉన్నాను. 1,53,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఈ 16 నెలల్లో కనీసం రుణమాఫీ అయినా సరిగ్గా చేయగలిగిందా? రైతు బంధు అన్న సరిగ్గా ఇవ్వగలిగిందా? ఇవాళ కనీసం సన్న బియ్యం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 17,000 పైచిలుకున్నటువంటి రేషన్ కేంద్రాలలో, రేషన్ షాపులలో 7,000 కేంద్రాల్లో మాత్రమే ఇలా సన్న బియ్యం ఇస్తా ఉంది. ఒక చోట మళ్ళీ మాట్లాడతాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీరు మేడం. కాబట్టి 100% మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు సచివాలయానికి రావట్లేరో తెలుసుకోవడం కోసం పోయిందా? లేకపోతే మంత్రులు ఏమైనా 20% కమిషన్లు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది మధ్యన, ఆ 20% కమిషన్లు ఎట్లా జరుగుతున్నాయో చూద్దామని పోయిందా? మరి రేవంత్ రెడ్డి గారు తీరును చూద్దామని పోయిందా? ముఖ్యమంత్రి కమిషన్ చూద్దామని పోయిందా? మంత్రుల యొక్క కమిషన్లు 20% కమిషన్లు జోరుగా సాగుతున్నాయని చర్చ జరుగుతా ఉంది, దాని మీద చూద్దామని పోయిందా? నాకు అర్థం కావట్లేదు. రైట్ అండి, ఓకే. మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు ఆచార్య గారు. గుడ్ ఈవినింగ్ ఆచార్య గారు. గుడ్ ఈవినింగ్ ఆచార్య గారు, మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ కు వెళ్లి రివ్యూ చేశారు అంటే సీఎం రేవంత్ ని కాదు అని హైకమాండ్ నేరుగా మీనాక్షి నటరాజన్ ని రంగంలోకి దింపి ప్రభుత్వ గురించినటువంటి డైరెక్ట్ గా ఆమె రిపోర్ట్ చేయాలి హైకమాండ్ కి అనేటువంటిది ఇటు ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ అటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దీన్ని ఖరాఖండిగా ఖండిస్తున్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటిది ఏమీ లేదు అని అంటున్నారు. సెక్రటేరియట్ కి వచ్చి మినిస్టర్స్ ని కలిశారు అని మాత్రమే చెప్తున్నారు. ఇట్స్ జస్ట్ మీటింగ్, జనరల్ మీటింగ్, అంతేగాని రివ్యూ కాదు అని అంటున్నారు. పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా బాలరాజు గారికి, లింగం యాదవ్ గారికి, మీకు, మీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద ఈ యొక్క టాపిక్ ని తీసుకోవడం, రాష్ట్రంలో ఇదొక వింత చర్చగా కూడా జరుగుతుంది.
ఈ చర్చ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద అనుమానాలు కేంద్రానికి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మంత్రులు ఆయా శాఖల మీద ఏ రకంగా పనిచేస్తున్నారు, వీళ్ళ పనితీరు, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంది, ఏమన్నా మంత్రులను తొలగించే ప్రక్రియ పెట్టుకున్నదా, లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పాలనలో తెలంగాణలో అవినీతి అక్రమాల మీద ఏమన్నా సీక్రెట్ గా ఎంక్వైరీ చేయనీకి వచ్చిందా అనేది ఇవాళ అనేక కోణాలుగా ప్రశ్నలను ప్రజల్ని వేధిస్తున్నది, మీడియాను వేధిస్తుంది, అందరిని వేధిస్తుంది. నిజంగా ఆమె మొదలు వచ్చినప్పుడు అందరం కూడా ఇలాంటి రాజకీయ నాయకులు రావాలి, అన్ని పార్టీలలో కూడా ఇంత నిబద్ధత, ఇంత సాధారణ స్థితి ఉండాలి అనేటువంటిది మేమందరం కూడా ఇవన్నీ బీజేపీలో కనపడేది. మా బీజేపీలో మేము చూస్తుంటాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి, ఇవాళ నేను చాలా సార్లు గాంధీ భవన్ ముందుకెళ్ళి వెళ్తుంటే చూస్తే ఒక్క పోస్టర్ కూడా లేదు. తర్వాత ఆమె రావడము సాధారణ స్థితిలో ఆమె ఏది అందరినీ ఏదో మంత్రులని లేకపోతే ముఖ్యమంత్రి అని పట్టుకొని వాళ్ళు ఎంబడి తిరగడము, పైరవీలు చేపియడము, లేకపోతే అట్లా కాకుండా 20-30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఎవరు ఉన్నారు, 10 ఏళ్ల నుంచి ఎవరు ఉన్నారు, ఎన్నికల ముందు ఎవరు వచ్చిర్రు, ఎన్నికల తర్వాత ఎవరు వచ్చిర్రు, అసలు ఈ మధ్యలో ఈ 1.5 year లో ఎవరికి మేలు జరిగింది, ఏ వర్గాలకు మేలు జరిగింది అనేది ఆమె డాటా తీసింది అనేది కొంత మాకు కాంగ్రెస్ మిత్రుల ద్వారా టీవీల ద్వారా కొంత తెలిసింది. ఇవాళ ఆమె అకస్మాత్తుగా ఒక అధికారిక భవన్ లో అందరి మంత్రులతోటి కూర్చొని కొంత రివ్యూ చేసింది అనేది వాస్తవం ఉంది. దాంట్లో తప్పించుకోవడమా, రివ్యూ చేయకపోతే అందరు కామన్ గా కూర్చొని ఏదో చాదైపోతే దాన్ని ఏదో చేయాలనేటువంటి ఇంకొకటి ఆ ఆఫీసులోకి అడుగుడికి బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ అనుమతే లేదా? అయ్యో, సామాన్య ప్రజలకే బార్ల డోర్లు ఓపెన్ చేసామని చెప్తున్నారు. కేటీఆర్ వస్తారా? ఓపెన్ చేసిర్రు వాళ్ళు. ఈ డోర్ల మెయిన్ డోర్ ఓపెన్ చేసిర్రు, లోపలికి వచ్చేది బంద్ చేసి వేరే తానే డోర్ ఓపెన్ చేసి, ఆ డోర్లు ఓపెన్ అయినాయి, అవన్నీ నడుస్తున్నాయి. ఈ డోర్ కాదు, అది బ్యాక్ డోర్ ఎన్నో తానే పెట్టుకోరు సెంటర్ పాయింట్, అది నడుస్తున్నాయి. సరే, ఇవన్నీ చూడడానికి వచ్చింది అనేది కూడా ఒకటి అనుమానం ఉంది. ఇవాళ నేను ఏమంటే లింగమన్న యువకుడు, మేమందరం ఏదో కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 విషయాలు. ఒకటి, ఆమె అధికారికంగా రాహుల్ గాంధీ సూచనల మేరకు అకస్మాత్తుగా పోయి ఏమన్నా డాటా కొరకు పోయిందా, లేకపోతే ఏ రకమైనటువంటిదో ఆమె కూడా ఏం చెప్పరు. ఎందుకంటే ఆమె అందరిలేక కూడా కాదు, ఆమె అందరిలేక కూడా కానట్టు కొడుతున్నది. కాంగ్రెస్ ఏదో చేయనీకినే వచ్చింది ఆమె. అంటే ఏది చేయనీకంటే ఇక్కడ జరుగుతున్నాయి చాలా విషయాలు వాళ్ళకి పోయినట్టున్నాయి. దీని అన్నిటిని చూస్తే ఏదో ప్రళయం రాబోతున్నది అనేది నాకు అనిపిస్తున్నది. ఏదేమైనా ఎలాంటి ప్రళయం వస్తుంది అనుకుంటున్నారు ఆచార్య గారు? ఎలాంటి ప్రళయం వస్తుంది అనుకుంటున్నారు? ఎలాంటిది? అది కాంగ్రెస్ లో ఎప్పుడు ఏదైనా రావచ్చు. కాంగ్రెస్ ని ఎవరు ఇమాజిన్ చేయలేం, ఎవరమే గాని అది సాధారణంగా జరిగే ప్రక్రియలు వేరే పార్టీలు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. మనం ఊహిస్తున్నది ఒకటి ఉంటే జరిగేది ఒకటి జరుగుతుంది. వల్ల ఆమె ఆ మంత్రులతోటి కానీ ఆమె పార్టీ ఆఫీసులో ఏదైనా ప్రభుత్వ ఆమె ఒక గాంధీ భవన్ లో ఆమె గతంలో ఎక్కడో అక్కడ కూర్చోవచ్చు. కానీ ఎందుకు అధికారిక భవనాలలో పెట్టిందనే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నిజాయితీగా వాళ్ళు స్పష్టం చేయాలి. వాళ్ళు నిజాయితీగా చెప్తే తప్ప దీని మీద వాస్తవమైన చర్చ జరగదు. దీని మీద లోతుగా ఏదో తప్పించుకోనికి లింగమేళన ఏమైనా చెప్తే చెప్పని మేమేం దాన్ని కాదనలేము. కానీ వాస్తవంగా ఇక్కడ ఏదో ఉంది, ఏది లేకపోతే ఇలాంటివి జరగవు. ఆమె కూడా వేగ్గా పోయి కూర్చొని ఏదో అల్లటప్ప మాట్లాడి ఇట్లా పోయే మనిషి లేక కూడా కనపడతలేదు. సో రామ్మోహన్ గారు, మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ కు వెళ్ళి అక్కడ రివ్యూ చేయలేదు
జస్ట్ మీటింగ్ మాత్రమే, మంత్రుల్ని కలిశారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నప్పటికీ బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ చాలా గట్టిగా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి కాదు 2 సార్లు రివ్యూ జరిగింది సెక్రటేరియట్లోని కూడా కొందరు వాదిస్తూ ఉన్నారు. సరే, అది నిజంగా కనుక అది రివ్యూ లాగానే చూస్తే కనుక అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకటి, సీఎం అధికారాలను అండర్ మైనింగ్ చేసినట్ట ఈవిడ సెక్రటేరియట్కు వెళ్ళి రివ్యూ చేయడం అనేది, అండ్ పార్టీ ఆదేశానుసారమే చేస్తున్నారా లేకంటే ఇది వ్యక్తిగత చర్యలాగా చూడాలా, ఇలాంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? రోజా గారు, మీకు బాలరాజు గారికి, లింగం యాదవ్ గారికి, అట్లాగే ఆచార్య గారికి మా రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ముందర కూర్చున్న వాళ్ళందరూ స్కాలర్స్, ఇద్దరైతే డాక్టరేట్లే ఉన్నాయి. నేను అలాంటి వాడింది ఏ స్కాలర్షిప్ లేదు, ఏ స్కాలర్ లేదు, ఏ డాక్టరేట్ లేదు, కానీ ప్రజా జీవితం నుంచి వచ్చిన వాడు, వార్డు మెంబరు, సర్పంచ్, మండలాధ్యక్షుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాడిని. నేను ఏమంటున్నానంటే ఇక్కడ సమస్య రాజకీయాలు కాస్ట్లీ అయింది. నేను చేసినాడు ఇట్లా లేవు సమస్య. కానీ ఇవాళ ముంచేతి కంకడానికి అర్థం ఎందుకు అంటున్నాను. ఎంత మనం కనపడ్డా నిన్నటిదాకా నేను ఒక వాదన చేసిన ఏంటంటే సెక్రటేరియట్ ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మరి ఎవరెవరు పోయిన లోపలికైనా తెలుస్తుంది కదా అని మాట అన్న. ఇప్పుడు అది అవసరం లేదు. ఈ ముంజేతి కంకణం పూర్తిగా విడిపించారు మనకు బాలరాజు గారు. ఏంటంటే ఆ పేపర్ వాళ్ళందరం చూసినాం కదా, పేపర్లో ఏముంది చూసినాం కదా. అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, హెచ్యు ప్రొఫెసర్లు ఉన్నారు. ఏదైతే మంత్రుల కమిటీ సమీక్ష జరుగుతున్నట్టు లెక్క. అక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటే ఆషామాషి మీటింగ్ అది. మంత్రులు ఆమె ఉంటే ఇంకో రకంగా అనుకోవచ్చు. కనుక హైదరాబాద్ యూనివర్సిటీ సంబంధించిన రివ్యూ మీటింగ్ జరిగినట్టు స్పష్టంగా ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు లోపల తీసినాయి కదా, అవి మార్ఫింగ్ అయితే కావు కదా. ఇప్పుడు గుంట నక్కలు ఉన్నాయా లేకుంటే అవి ఉన్నాయా అంటే గుంట నక్కలు అయితే బయటపడలే కానీ కొన్ని బయటపడ్డాయి. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు సెక్రటేరియట్ లో మీటింగ్ జరపడం కరెక్ట్ కాదంటున్నాడు. అందరికీ హక్కు ఉన్నది. లింగం యాదవ్ గారితో పూర్తిగా నాకు మీకు అందరికి కూడా సెక్రటరీ బోర్డు హక్కు ఉన్నది. పాస్ చేస్తారు, తీసుకపోతే లోపలికి పోతాం, ఎవరిని కలవని వాళ్ళని కలుస్తాం, వస్తాం. కానీ సమస్య ఏంటంటే మీనాక్షి నటరాజన్ పోవడం కూడా తప్పు కాదు. ఇప్పుడు వారి గురించి ముగ్గురు చెప్పారు, ఎవరు కూడా తప్పు మాట మాట్లాడలే. మిగతా ఇప్పటిదాకా ఇన్ఛార్జీలు వ్యవహరించిన వాళ్ళందరికంటే బాగా వ్యవహరిస్తున్నారు. చాలా సింపుల్ గా ఉన్నారు, సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి చాలా దగ్గరగా ఉన్నారని మాట అందరికి తెలుసు. ఆమె పనితీరు పట్ల ఇప్పటిదాకా ఎట్లాంటి విమర్శలు రాలేదు. ఇవాళ మొట్టమొదటి విమర్శ అంటున్నాను. మొదటిదాకా దీపాదాస్ మున్షి మీద అసలు పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఉంటుందని, ఆమెను భరించలేకపోతున్నామని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పారు కదా, మనం చూసినాం కదా. పెద్ద పెద్ద హోటల్లో ఉండాలని, లేకపోతే అక్కడే లిస్ట్ వేసుకొని కూర్చున్నాను. గతంలో మీరిద్దరే కాదు, ఇప్పుడు నేను చెప్పిన దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ కాదు, నేను వీరప్ప మొయిలీ గారు సన్నిహితంగా ఉన్నవాళ్ళు. నేను కొన్ని కమిటీలలో నేను కూడా ఆయన మెంబర్ ఉన్న మన ఫస్ట్ సెకండ్ ఏఆర్సీలో నేను కూడా సమర్పించిన వాడిని కనుక వీరప్ప మొయిలీ గారు, అలాగే వాయిలార్ రవి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మహామహులు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత కొంత ఏమైందంటే ఈమె రావడం వల్ల అందరం ఆహ్వానించినాం పార్టీలకు అతీతంగా. ఇప్పుడు ఎవరన్నా ఆమె గురించి ఒక తప్పుడు మాట మాట్లాడతలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆమె మన గాంధీ భవన్ లోనో లేకుంటే ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోనో సమీక్ష నిర్వహిస్తే మనకేం అభ్యంతరం ఉండకపోతే, అఫీషియల్ కదా ఇది. దీంట్లో 2 అభ్యంతరాలు ఉన్నాయి నాకైతే. ఒకటేమో ఆమె ఆ కమిటీ మీటింగ్ లో కూర్చోవద్దు, ఆమె ఏ హక్కు లేదు ఆమెకు. ఏది ఒకవేళ మంత్రుల కమిటీ కనుక సమీక్ష నిర్వహించిందంటే ఆమెకు అందులో హక్కు లేదు, ఆమె అఫీషియల్ గా కాదు, అక్కడ సమస్య లేదు. ఒకటి, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు గతంలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మంచి పని చేశారు. ఆయన కూడా నేను అప్పుడే అంటున్నాను, ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి ఆయన తేడా చెప్తా, ఇప్పుడు కేటీఆర్ కు హరీష్ రావుకు తేడా చెప్తా, అట్లా విక్రమార్క గారు, భట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డికి మనం చూస్తున్నాం వాళ్ళ పనితీరు గారి మాటల్లో. ఒకనాడు ఇప్పుడు ఆయన మన మహేష్ కుమార్ గౌడ్ గారు కాగానే ఆయన మంత్రులతోని ప్రతి వారంలో 2 మంత్రులు వచ్చి సమీక్ష నిర్వహించాడు. ఇది ప్రజలతో డైరెక్ట్ గా గాంధీ భవన్ కలిపాడు. అది మంచిదన్నాం. ప్రభుత్వానికి పార్టీకి మధ్యన సన్నటి గీత ఉంటది, దాన్ని చెరిపేయకుండా చూడాలి. మంత్రులు ఆఫీసులో కూర్చోవడం తప్పు కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు, బీజేపీ వాళ్ళు కూడా చాలా సార్లు పార్టీ సభ్యులకు కానీ పార్టీ నాయకులు కానీ మంత్రులు సమయం ఇస్తారు, అది చాలా అవసరం అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేవారికల్లా లింగం యాదవ్ గారు ఎవరైనా రావచ్చు అంటున్నారు కదా. నేను మీ పార్టీ వాళ్ళని చెప్తాను. మొట్టమొదటి తిరగబడ్డది మొన్నటి దాకా ఇది మన తిరుమార్ మల్లన్న, ఆయన ఒక ఇష్యూ మీద తిరగబడ్డారు. నేనేమంటే అందరు కలవచ్చు అంటున్నారు కదా. మన ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన పార్టీ వ్యక్తులనే కలుస్తలేరు. నిన్న మొన్న సోషల్ మీడియాలో స్క్రోలింగ్ అవుతున్నది, మీ దిలీప్ కుమార్ గారు, నేను ఆయన బంధువుని కాదు, ఆయన సంబంధం లేదు, కానీ ఆయన మాట్లాడిన మాటలు వినండి. 4 నెలల నుంచి మనకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోసం కొడితే అందరు రావచ్చు అంటున్నారు, కానీ నేను ఆ ఉదాహరణ చెప్తున్నాను, లేకపోతే చెప్పేవాడు కాదు. 4 నెలల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి ఒక కానిస్టేబుల్ గా ఉన్న ఆయన అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉండి ఈయన ఎవరు రానిచ్చారు, పంపించేయండి అనే మాట మాట్లాడి ఆ సెక్యూరిటీ గార్డు కూడా వాళ్ళు సస్పెండ్ చేస్తారన్నాడట. స్వయంగా మనం చూస్తున్నాం, రఘు దానిలో చాలా వీడియో చూస్తున్నాం మనం. అంటే ఒక స్వయంగా మీ పార్టీ వారిని మీరు కలవకపోతే, మీరు ముఖ్యమంత్రి గారు వెళ్ళకపోతే ఎవరిని కలిసినట్టు, ఎవరిని రాణిస్తున్నట్టు లెక్క.
కనుక మీరు అంటున్న మాట చెప్పొచ్చు మనం, కానీ మీ పార్టీ వాళ్ళే ఇవన్నీ అంటున్నారు. రెండో అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ అంటే మంత్రుల మధ్యన ముఖ్యమంత్రి సఖ్యత లేదు, నెంబర్ 1. రెండోది మంత్రులు ఇప్పటిదాకా కేసీఆర్ గారి కుటుంబాన్ని చూసుకొని మొత్తం అంతా 5, 6 సంపాదించుకున్నామన్నారు కదా, అది కేంద్రీకృత వ్యవస్థ. నేను మొదటి నుంచి అవినీతి వికేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు వచ్చే కల్లా నేను అంటున్న మాటలు కాదు, మీ పార్టీ వాళ్ళే నాతో పర్సనల్ గా మాట్లాడిన విషయంలో చాలా సార్లు నేను చూసిన ఏంటంటే, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి ఒక 5, 6 వేసుకొని ఆయన కుటుంబ సభ్యులు లేకుంటే దగ్గర స్నేహితులతోనే మొత్తం డీల్ చేస్తున్నారు. కమిషన్ రాజ్యం అయిందని అందరూ అంటున్నారు. ప్రజలకు అర్థమవుతుంది కదా, కాంట్రాక్టర్లకు అర్థమవుతుంది కదా, వాళ్ళ పనితీరు వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు నష్టపోతారు కనుక వాళ్ళు డైరెక్ట్ చెప్పలేరు. రెడ్ హ్యాండెడ్ పట్టుకుందామంటే సాధ్యం కాదు. దొంగ చీకటి పోయినాక ఎవరు చెప్తారు? అదో అవినీతి నడుస్తున్నది. అందుకని అందరికీ ఎంట్రీ ఉన్నదన్న సెక్రటేరియట్ కు పక్కన పెడతాం. ఆఖరికి ముఖ్యమంత్రి దగ్గర పోతుంటే కూడా మీ పార్టీ నాయకుల్ని ఆపుతుంటే మరి ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు? ఎక్కడ మరి మంత్రి గారు మొదటిదాకా ఒక వివాదం ఉంది. గుమ్మన్ నర్సే గారిని కూడా 4 సార్లు అపాయింట్మెంట్ కొట్టే గద్దర్ గారిని అవమానించినట్టు చేసిందంటే వెంటనే సరిదిద్దుకున్నారు. వెంటనే నేను అభినందించాను కూడా. రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారు, ఆయన రప్పించారు. మాజీ ఎమ్మెల్యే చాలా సైకిల్ మీద తిరిగేవాడు. ఆయన నేను చాలా సార్లు ఖమ్మం జిల్లాలో కలిసేవాడు చాలా మీటింగ్లలో. కనుక అటువంటి వాళ్ళని నేను ఆహ్వానించిన ఆ మాట. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో ఈ సమీక్ష నిర్వహణలో ఆమె పాల్గొన్నది, నెంబర్ 1. అంటే ఏంటంటే ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్యన ఒక గ్యాప్ ఉన్నది, అది దానికోసం. రెండోది ముఖ్యమంత్రికి భయపడి మంత్రులు కూడా మొదటిదాకా బట్టి విక్రమార్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఆయన నోట్ల నుంచి ఏ మాటలు ఊడిపడితే అవే మాట్లాడినరు. కానీ వాళ్ళకి తెలుసు, వాస్తవాలు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. హెచ్ఎల్ స్టూడెంట్స్ వాళ్ళు కనుక ఆ వాస్తవాలు దాస్తున్నారు అనే దానికి ముఖ్యమంత్రి లేకుండా వీళ్ళతో మాట్లాడదామని అనుకున్నదని నేను అనుకుంటాను. తప్పు కాదు కూడా. అంటే వాస్తవ విషయాలు బయటపడాలంటే చాలా సార్లు ఇన్ఛార్జీలు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం 4 పోయినాం అనుకోండి, ఈ 4 విభేదాలు ఉంటే ఒక్కొక్కటి పిలిపించి మాట్లాడతాం, మరి సమిష్టిగా పిలిపించి మాట్లాడతాం. ఇన్ఛార్జీలు చేసే పని అదే, సమన్వయం. పార్టీలో ఉన్న వ్యక్తులను ప్రభుత్వానికి సమన్వయం చేయడం బాధ్యత. అది ఎప్పుడు తప్పు కాదు. గాంధీ భవన్ లోనే గెస్ట్ హౌస్ చేస్తే ఎవ్వరు అడిగేవాళ్ళు కాదు. కానీ ఇవాళ అఫీషియల్ గా సెక్రటేరియట్ లో ఇది జరగడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా పార్టీ మీద ఉంది అంటున్నాడు. అది కొంచెం ఆమె మరి ఎట్లా ఊహించిందో, డైరెక్ట్ టైం లేకపోయిందో. కానీ ఇదే మీటింగ్ గాంధీ భవన్ లో పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు? మంత్రులే పిలిపించి మాట్లాడుతుంటే మన పిసిసి అధ్యక్షుడు మరి ఎవరు వద్దనే వాళ్ళకి కాదు కదా. ఇంకా పిసిసి అధ్యక్షుడు ఉండేవా? ఇప్పుడు చూడండి, పిసిసి అధ్యక్షుడు లేడు అక్కడ, ఇన్ఛార్జ్ వచ్చి మాట్లాడుతుంది. అంటే తప్పనిసరి దాల్ మే కుచ్ కాలా హై, హిందీలో సామెత ఉన్నది. అంటే పప్పులో కొంచెం నలుపు ఉన్నది, ఏదో ఒకటి ఉన్నది. కనుక ఇది రెండోది ఏంటంటే, తన ముందు మాట్లాడలేదేమో అంటే ముఖ్యమంత్రి ఏదైనా పని మీద ఉన్నాడు, లేకుంటే సిడబ్ల్యూసీ మీటింగ్ వాళ్ళు ఉన్నాడు, సిడబ్ల్యూసీ మీటింగ్ పోయిండ్రు వేరు. కానీ హైదరాబాద్ లో ఉండగా ఆయన పక్కన పెట్టి ఇన్ఛార్జి ఈ మీటింగ్ సమావేశం జరపడం ఏంటంటే వాస్తవాలు వెలుగులో తీసుకోవాలి. దీన్ని రాహుల్ గాంధీ ఆదేశించవచ్చు. ఆమె స్వయంగా ఈ పని చేయదు. రాహుల్ గాంధీ ఆదేశించవచ్చు, పోయి ఆమెకు ఆయన రిపోర్ట్ చేద్దామని. ఇంకొక మాట చేసి ముగిస్తాను. ఇప్పుడు సిడబ్ల్యూసీ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి గాని బాగా మెచ్చుకున్నారని లింగం యాదవ్ గారు అంటున్నారు కదా. ఇప్పుడు కాకి పిల్ల కాకి వద్దు. 3 ప్రభుత్వాలు దేశంలో, 3 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది. ఆ ముఖ్యమంత్రులు దొంగలని చెప్తారా? ఆయన అంటే మంచిగానే చెప్తారు కదా. అందుకని ఆయన మెచ్చుకోవడం కాదు, ప్రజలు మెచ్చుకోవాలి. అంతిమంగా ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు ఏ మంత్రులను బేరు చేయడం లేదు అర్థమైంది. కొందరిని మాత్రం దగ్గర ఉంచుకుంటారు, వాళ్ళ ద్వారానే మొత్తం కార్యక్రమాలు అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నిర్భయంగా చెప్తున్నారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నారు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని అడగండి. మన ప్రతిపక్షాలు కాదు, లేకుండా అలాంటి వాడు మాట్లాడడం కాదు. అదే పార్టీలో వాళ్ళని అడగని అందరూ వాళ్ళు చెప్తారు, నిజాలు చెప్తున్నారు, బయట చెప్తున్నారు, ప్రైవేట్ గా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు పట్ల కాంగ్రెస్ పార్టీలోని చాలా కొద్ది మందికి ఉండొచ్చు ప్రేమ, కానీ చాలా మందికి ఒంటరిగా పోతున్నాడు. ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. సీత ఎవరు చెప్పినా వినడని కేసీఆర్ గారి నేతృత్వం చూసినాం. ఈయన కూడా ఎవరి మాట వినడం లేదనే మాట మాత్రం ప్రజల నుంచి వచ్చిన అర్థమవుతుంది. వాళ్ళ ఏం చేస్తున్నాడు, మేము ఏం చేయాలి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడితే అని వాళ్ళు అంటున్నారు. కడుపు చించుకుంటలేడు కనుక లింగం యాదవ్ గారు గట్టిగా సమర్థించారు. ప్రజాప్రభుత్వం కావాల్సిందే. ఇప్పుడు అధికారులు కానీ మంత్రులు కానీ మరి ఇద్దరు రివ్యూలు చేస్తుంటే ఎవరి మాట వినాలి, ఎవరి ఆదేశాలు వాళ్ళు పాటించాలి? ఇది ఒక పెద్ద వాళ్ళ కన్ఫ్యూజన్ కదా. ఖచ్చితంగా. అంటే ఇప్పటికైనా పార్టీ జోక్యం చేసుకోవాలి. నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని బాగా అభినందిస్తున్నాను. ఇప్పటి వరకు పార్టీ జోక్యం చేసుకోలేదు ప్రభుత్వ పాలన. నిజంగా చెప్పాలంటే ఆయన వైజ్మెన్ అంటున్నాడు, కానీ ఈమె కూడా జోక్యం చేసుకునే రకం కాదు. కానీ ముఖ్యమంత్రి ముందు కొన్ని విషయాలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కానీ ముఖ్యమంత్రికి మన మనసులో మాటని వ్యతిరేకించే అవకాశం లేదు అని అంటున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. గతంలో ఈ ఇన్ఛార్జీలు పంపడం కానీ కొత్త కాదు రోజా గారు. ఎప్పుడో 1957-58లో మనకు నీలం సంజీవ్ రెడ్డి గారు పోయిన తర్వాత, అంటే ముఖ్యమంత్రికి దిగిపోయిన తర్వాత మన సంజీవ గారిని వేస్తే, సంజీవ గారి మీద అదే కాంగ్రెస్ పార్టీ సభ్యులు చాలా మంది అవినీతి ఆరోపణలు చేస్తే అప్పుడు కర్నూలుకి వెళ్ళిన ఒక కేంద్ర పరిశీలకుడు పోయి వారి ఇల్లు చూద్దాం, వారి మీద ఆరోపణలు వస్తాయి అంటే లోకల్ నాయకుడిని పట్టుకొని పోయినాడు, పెద్దగా ప్రచారం చేసుకోలేదు.
పోతే ఆయన సంజయ్ గారి ఇల్లు నేను 10 సార్లు సందర్శించాను, అక్కడ మీటింగ్ పెట్టినాం. సంజయ్ గారి ఇంటికి పోయిన తర్వాత ఈ ఇల్లు ఇదే అంటే అప్పుడు పూరి గుడిసి ఉండే, వాళ్ళ తల్లి అక్కడ వంట చేసుకుంటూ కూర్చుందట. ఆబా మీకు అమ్మ మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళేదానంటే ఆ సంజయ్ నా కొడుకేనయ్యా, మరి మాకు మా ఓనికి పెద్ద ఉద్యోగం వచ్చిందట కదా, ఏమన్నా నా పెన్షన్ పెరుగుతుందా అన్నదట ఆమె. చూడండి, 10 రూపాయలు 5 రూపాయలు పెన్షన్ వచ్చేది. అది చూసిన తర్వాత పరిస్థితులు కూడా ఏమన్నా ఏం ఎంక్వైరీ అవసరం లేదు, పోదాంపా దుర్మార్గుల కింద ఇటువంటి వాడి మీద ఆరోపణలు చేస్తారని సంజయ్ గారికి మద్దతుగా పోయి తప్పంటే సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకని నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ లో ఈ ప్రజాస్వామ్యం ఉంది, ఒక చిన్న ఆరోపణ వచ్చినా దాని మీద ఎంక్వైరీ చేస్తారు, కాదంటలేదు. కానీ అది అఫీషియల్ ఎంక్వైరీ మీ పార్టీలో చేసుకోవాలి. కానీ మీరు పోయి డైరెక్ట్ గా సమీక్షలు కూర్చొని అక్కడ స్పష్టంగా ఆ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. నిన్నటిదాకా నేను వేరే అన్నా, కానీ వాళ్ళ ఆ ఫోటో చూస్తే ఆ సమీక్ష చేసినట్టు అర్థమవుతుంది. ఆమెకు హక్కు లేదు, ఆ సమీక్ష అఫీషియల్ సమీక్షలో వారు కూర్చోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. తర్వాత మొదటితో రిపోర్ట్ తెప్పించుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ అక్కడ ఏదో జరుగుతుంది, హెచ్సిఓలో మనం బౌన్స్ బ్యాక్ అయినా మన అర్థమైంది. ఈ మొత్తం ఇప్పటిదాకా ఉన్న మొత్తం ఎపిసోడ్లలో 15 నెలల్లో చాలా ప్రారంభం చేస్తున్నారు, మళ్ళీ వెనక్కిపోతున్నారు, ప్రారంభం చేస్తున్నారు, వెనక్కిపోతున్నారు. మునుగు ప్రకారం నడుస్తలేదని ప్రభుత్వానికి అర్థమైంది. గవర్నెన్స్ లో ఇంటర్వ్యూన్ అయ్యి ఈ రకంగా రివ్యూలు చేయడము ఇదంతా రేవంత్ రెడ్డి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు, కానీ ఆయన కామ్ గా ఉన్నారు. కానీ ఆయనకి అదే ఉంది, ఎందుకంటే ఏం చెప్పుకోలేడు కదా, అదే బయటికి చెప్పలేక ఆయన కామ్ గా ఉన్నారు అనేది అర్థమవుతుంది. రైట్ అండి, ఒక వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. సో లింగం యాదవ్ గారితో మాట్లాడుతుంది. లింగం గారు, మీ పార్టీ ఒకే నాయకత్వం, ఒకే దిశ, ఒకే దశ అని చెప్తూ ఉంటారు కదా, మరి ఇక్కడ ఈ నాయకత్వాన్ని మీరు ఎంత దీన్ని కప్పిపుచ్చాలి, దీని నుంచి డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పటికీ కూడాను మరి పేపర్లలో వచ్చేటువంటి కానీ మీడియాలో వచ్చేటువంటివి కానీ ఇవి చూసిన తర్వాత మీరు దాన్ని ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు? అండ్ మీకు సంబంధించినటువంటి రివ్యూస్ కానీ సమీక్షలు కానీ ఇవన్నీ మంత్రులతో కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం ఎందుకు పెడుతున్నారు? నేను మొదటిగానే చెప్పా, మీనాక్షి నటరాజన్ గారు సెక్రటరియట్ కి వెళ్ళడం అనేది నిజము, రివ్యూ చేయలేదు అనేది నిజము. అందరికి వెళ్తారు, మంత్రులు హెచ్సియు ప్రొఫెసర్లు అందరూ కలిసి కూర్చొని ఏం చేశారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో డిగ్ చేసి ఏదో కనిపెట్టుకొని వచ్చి బయట చూపించినట్టు కాదు. మీనాక్షి నటరాజన్ గారు విత్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ తోటి, సివిల్ సొసైటీ తోటి అందరితో పాటు వాళ్ళు కూడా వెళ్ళి, ఎందుకంటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీని ఏర్పాటు చేశారు, ఇటువైపు కోర్టు ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక రిక్వెజిషన్ ఇవ్వడానికి వెళ్ళారు. ఎవరైనా ఇప్పుడు మినిస్టర్ గారికి వెళ్తే ఎవరైనా కూర్చోమంటారా, నిలబెడితే మాట్లాడతారా అండి? ఇప్పుడు ఒక ప్రొఫెసర్లు వచ్చారు, ఒక సివిల్ సొసైటీ నుంచి ఉన్నారు, ఒక సెక్రటరీ ఉన్నారు, వాళ్ళు ఒక ఎక్స్ఎంపీ, ఒక మహిళ కూర్చొని మాట్లాడతారు, దాంట్లో తప్పే ఉందండి. కూర్చొని మాట్లాడారా, నిలబడి మాట్లాడారా అన్నది కాదండి ఇక్కడ ప్రశ్న. అందరూ కలిసి ఏం మాట్లాడారు అన్నది. అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. మీరు మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నారు. సెక్రటరియట్ దాని మీద ఎవరికి సమస్య లేదు. సెక్రటరియట్ కి పోవడం ఎవరు వెల్కమ్ చేస్తారు, సెక్రటరియట్ పోవచ్చు, కలవచ్చు. కానీ యాంటీ రూమ్ చాలా ఉంటాయి, సెక్రటరియట్ చాలా రూమ్ ఉంటాయి సార్, అక్కడ కూర్చోవచ్చు. సమీక్ష హాల్లో కూర్చోవడమే ఇప్పుడు సమస్య. అదే చెప్తున్నా. కేసీఆర్ గారు ఎన్నడూ కూడా వాళ్ళు ప్రతిపక్ష నాయకులని కానీ రివ్యూ చేసిన సందర్భం లేదు. అందుకే బీఆర్ఎస్ నాయకులకు రివ్యూ అంటే ఏదో తెలియదు, దాన్ని ఫేక్ గా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అపాయింట్ చేసిన కమిటీని కలిసిర్రు, దాంట్లో తప్పే ఉందండి. ఒక సెక్రటరీ పోయినప్పుడు కూర్చోంటారు ఎక్స్ఎంపీ, ఒక ప్రొఫెసర్, మేము గౌరవిస్తామండి. మహిళలు, వృద్ధులు, ప్రొఫెసర్లు, సమాజంలో ఎవరినైనా గౌరవించే సంస్కృతి మా ప్రభుత్వాన్ని, మా మంత్రులది. కూర్చొని మాట్లాడేది తప్ప దయచేసి కూడా జరగలేదు. ఇంకొకటి, కమెంట్ కంట్రోల్ గురించి బాలరాజు గారు మాట్లాడుతున్నారు. పెద్దలు మీకు తెలియదు కాదు, కమాండ్ కంట్రోల్ ముఖ్యమంత్రి రావడం లేదంటే చాలా అబద్ధం. ముఖ్యమంత్రి సెక్రటరీ వస్తుండ్రు, ఎట్ ద సేమ్ టైం కమాండ్ కంట్రోల్ కూడా వెళ్తారు. ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ కి ఎక్కడైందండి? ఒక్క నిమిషం బాలరాజు గారు, లక్ష్మీ దేవతలు ఎంట్రీకి చూసినంత పోయింది. లక్ష్మీ దేవతలు ఎక్కువ వచ్చినట్టు ఇప్పుడు మంత్రుల కంటే ముందు లక్ష్మీ దేవతలు ముందు నిలబడుతున్నారట. లక్ష్మీ దేవతలు ప్లస్ లక్ష్మీ మంత్రులు, అదే విధంగా ఆ సెక్రటరీలు 20% కమిషన్లు, ఉద్యోగుల కనీసం ఉద్యోగుల జీతభత్యాల్లో వచ్చేటువంటి మినిమం ఏదైతే వాటి పట్ల కూడా 20% కమిషన్. ఢిల్లీకి పోయిన అనుకోండి, ఢిల్లీ కేంద్ర మంత్రిని కలుస్తానికి పోయినా, మోదీని కలుస్తానికి పోయినా ఓ పక్కన ఓ మంత్రిని, సపోర్టింగ్ మంత్రిని పంపిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో ఢిల్లీకి పంపించే పరిస్థితి లేదు.
ఇవాళ నువ్వు 41 సార్లు పోయావు Okay. ఢిల్లీకి. Right అండి. Okay, బాలరాజ్ గారు, ఒక్క నిమిషం. 41 complete చేయండి. సార్లు కేంద్ర మంత్రి కలిసినప్పుడు ఒకసారి ఉత్తమ్ కుమార్ ఉంటుడు, ఒకసారి శ్రీధర్ బాబు ఉంటుడు, ఒకసారి పట్టి ఒక్క నిమిషం, బాలరాజ్ గారు, బాలరాజ్ గారు. కోమటి వెంకటరెడ్డి ఉంటుడు తప్ప ఎప్పుడు కూడా ఒంటరిగా రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు. Right. ఇవాళ తెలంగాణలో కూడా జరుగుతుంది ఏంటంటే సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ కమిషన్ల దందాన్ని ఎంక్వైరీ చేస్తానికి పోయిందా, లేకపోతే ఈ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళ మధ్యలో సరైన తెలియదు కాబట్టి కలుపుతానికి పోయిందా, లేకపోతే ఎస్సీ భూములు అనేవి Yes, నేను సమాధానం చెప్తాను. Right అండి. ఓకే, ఓకే. మాట్లాడండి. డైరెక్షన్ లో పోయిందా? అందరూ మాట్లాడితే ఎవరు వినపడరు. కాంగ్రెస్ పార్టీ 2 వైఖరులు ఉన్నాయి మేడం. కాంగ్రెస్ పార్టీ 2 వైఖరులు ఉన్నాయి. ఎస్సీ భూముల్ని గుంజుకోవద్దు, అన్యాయం ఇది అని చెప్పేసి యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడితే మళ్ళీ చాలా చరిత్ర ఉంది బాలరాజు గారు. నేను మాట్లాడతా. రైట్ రైట్ నేను రైట్ ఏమంటున్నా బాలరాజ్ గారు, ఒక్క అంటే నిమిషం. లింగం గారిని మాట్లాడండి. ఎస్ లింగం గారు. అందరూ మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదండి రోజా గారు. బాలరాజ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. మీకు టైం ఇస్తాను. నేను ఏమంటున్నంటే చాలా స్పష్టంగా చెప్పండి. దయచేసి ఇప్పుడు మీరు అవినీతి అంటున్నారు. మీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన లెక్క మా మీద కూడా అంటే ఎట్లండి? ఏదైనా మీ దగ్గర ఉంటే ఒక ప్రూవ్ చేయండి. ఎక్కడ ఎవరు కమిషన్ తీసుకుర్రో, ఎవరుందో ఒక కంప్లైంట్, ఏసీబీకో పోలీస్ ఒక కంప్లైంట్ ఇవ్వండి. మేము ఈ ప్రజాప్రభుత్వం ఒక జవాబుదారితనం ఉంది. దయచేసి వేగ్గా బట్టగాల్చి మీరు ఏకండి. రెండోది మరీ చెప్తున్నా, మీనాక్షి నటరాజన్ గారు ఎక్కడ కూడా రివ్యూ చేయలేదు. మీరు 10 ఏళ్లలో ఏనాడు మీరు రివ్యూ చేయలేదు. అందుకే అట్లనే అనుకుంటే ఎట్లండి? మేము అక్కడ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే దాని మీద కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ఇంకొకటి ఢిల్లీ గురించి మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ దేశ ప్రధాని కలవడానికి ఢిల్లీకి 4 సార్లు కాదు 40 సార్లు కాదు ఎన్ని సార్లు అయినా పోతాం. మీరు 10 ఏళ్ల విభజన చట్టాల హామీల గురించి నరేంద్ర మోడీని ప్రశ్నించలే. మేము తెలంగాణకు న్యాయం కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం, బడ్జెట్ పెంచడం కోసం, కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నిసార్లు అయినా పోతాం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వస్తున్నట్టే వివిధ మంత్రులే కలుస్తాం కదా. ఇప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్ కలవాలి, ఒక ఇరిగేషన్ మినిస్టర్ కలవాలి. ఇరిగేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రితో పాటు తీసుకొని పోతాడు. దాంట్లో తప్పే ఉందండి. మీ లెక్క ఏకఛత్రాధిపత్యం చేయలేదు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది అదే కదా. మోనోపాలి చేసిండు కేసీఆర్ తప్ప మంత్రులకు స్వేచ్ఛ లేదు. అసలు 10 ఏళ్లలో మంత్రులు ఒక్క సొంత నిర్ణయాలు తీసుకురా? అసలు మంత్రులు స్వేచ్ఛగా పనిచేసిరా? కేసీఆర్ ఏదైతే చేశారో అదే ఇప్పుడు రేవంత్ చేస్తున్నాడు. అందుకోసమనే అసంతృప్తి పార్టీలో కావచ్చు, హైకమాండ్ లో కావచ్చు ఉన్నటువంటి అసంతృప్తి రేవంత్ నియంతృత్వ పోకడ వల్లనే అనేది కదా చర్చ నడుస్తోంది. అలాంటిది ఏది లేదండి. అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ, ప్రభుత్వం అన్ని కూడా ఒక సమన్వయంతో, సమిష్టి నిర్ణయాలతోటి ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయాలు. మీరు ఇంకొకటండి, సెక్రటరియట్ లా ముఖ్యమంత్రి గారే కమిటీని కాన్స్టిట్యూట్ చేసిరండి. ఆ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లండి? ఈ హెచ్సి ల్యాండ్స్ గురించి కాన్స్టిట్యూట్ చేసిన కమిటీని కలవడానికి పోయారు. ఆ కమిటీలో 3 మినిస్టర్లు ఉన్నారు. 2 హెచ్సి పూర్వ విద్యార్థులు, రెవెన్యూ మినిస్టర్, 3 ఉన్నారు. వాళ్ళని కలవడానికి పోతే దాంట్లో మళ్ళీ ముఖ్యమంత్రి లేరు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ అండి. మళ్ళీ దాంట్లో ముఖ్యమంత్రి ఎందుకుంటారండి? మనందరికీ తెలుసు, ఒక కాన్స్టిట్యూట్ కమిటీ చేస్తే ఆ కమిటీని రిపోర్టు తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి పోతుంది. ముఖ్యమంత్రి దాని మీద నిర్ణయం తీసుకుంటాడు. దయచేసి వేగంగా మాట్లాడకండి. ఇలా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు అందరు కలిసికట్టుగా ఇవాళ పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా విభేదాలు లేవు. ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయి. కవిత గారు ఒక వచ్చి, హరీష్ రావు గారు ఇంకొక వచ్చి, కేటీఆర్ ఇంకో ఎవరు అధ్యక్షుడు అవుతారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు కొట్లాడుకుంటారు. ఒకరేమో దొంగ దీక్షలు, ఇంకొకరేమో ఫేక్ వీడియోలు. లింగం గారు, ప్రభుత్వం మీద బురద చల్లకండి. లింగం గారు, మీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లతో ఈ మధ్య కాలంలో మాట్లాడారా లేదా? ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లే మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రేవంత్ తీరుపై కావచ్చు, ఇటు మీనాక్షి నటరాజన్ రివ్యూస్ పైన కావచ్చు, ఏం జరుగుతోంది పార్టీలో? గతంలో లేనటువంటి రూల్స్ ఇప్పుడు వస్తున్నాయి. అంటే రేవంత్ ప్రభుత్వంపై, పాలనపై నమ్మకం లేకనే నేరుగా రంగంలోకి దించారు మీనాక్షి నటరాజన్ అని వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు మాట్లాడే ఉంటారు కదా. అలాంటిది ఏం లేదంటే మేము రెగ్యులర్ కూడా కలుసుకుంటాం, పార్టీలు అన్ని కూడా చర్చించుకుంటాం, సమీక్ష నిర్ణయం. ఇప్పుడు పెద్దలు ఏదో బండారు రామ్మోహన్ రావు గారు మరి ఎవరో నాయకుడు, ఆ నాయకుడు చెప్పింది ఏదో తెలియదు. ఇవాళ మీరు ఒక తీర్మానం మల్లన్న గురించి ఆల్రెడీ స్పష్టంగా చేసింది. మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం లేదు ఇక్కడ. ఇక మిగతా నాయకులు ఎవరు అనేది మరి వాళ్ళు ఎక్కడ మాట్లాడారు, ఎవరిని కలవలేదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది బహుశా మా దృష్టికి అయితే, అంటే మేము పార్టీలో ఉన్నాం, మాకైతే ఎక్కడ తెలియదు. మా గాంధీ భవన్ కానీ వాళ్ళు ఎక్కడో ప్రైవేట్ గా మాట్లాడిన దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదండి. ఎక్కడైనా ముఖ్యమంత్రి, మంత్రులు
అదే విధంగా పిసిసి అధ్యక్షుడు రెగ్యులర్ కలుస్తూనే ఉంటాడు. ఎవరికైనా సమస్య ఉంటే మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పండి. డెఫినెట్ కూడా మా అధ్యక్షుడు గారు అందరికి సమయం ఇస్తుండు, గాంధీ భవన్ లో ఉంటుండు. అలాంటిది ఏది లేదు. దయచేసి ఒకటి చిన్న ఎక్కడైనా ఉన్నా కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక లిస్టు తీసుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ఆ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లు కాకుండా కేంద్రం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రతిపాదించినటువంటి పేర్లు మాత్రమే తీసుకొని ఆయన లిస్టు ఇక్కడికి వచ్చినటువంటిది, దానిపైన జరిగిన రగడ కూడా మనం చూసాం కదా లింగం గారు. అలాంటి ఇదే అంటున్నాండి. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే ఎట్లండి? ఇక్కడ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పార్టీ ఒక అన్ని ఆలోచించి అందరికి న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, గతంలో పార్టీకి పనిచేసిన వ్యక్తులకు న్యాయం జరగాలి, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఎట్లా అనుకుంటారండి? ముఖ్యమంత్రి ఏమన్నా చెప్పారా? మీరు ఎవరికి చెప్పారు? పలాని వ్యక్తికి ఇస్తలేము, పలాని వ్యక్తికి ఇస్తున్నాడు ఎక్కడైనా ముఖ్యమంత్రి గాని పిసిసి చెప్పారా? వచ్చిన లీక్సే కదా, మీ పార్టీలోంచి ఎవరెవరికి ఇవ్వబోతున్నారనే లీక్స్ మీ పార్టీ వాళ్ళు ఇస్తేనే కదా. Yes, that's what రోజా గారు మీరు కరెక్ట్ చెప్పారు. దట్ ఇస్ లీక్స్. అంటే ఇట్స్ మేబీ మే నాట్ బి కదా, అన్ని ఊహాజనాలకి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు దాన్ని ఎట్లా, అది మీడియా రియాలిటీ కాదు కదా. ముఖ్యమంత్రి గారు ఎవరిని ప్రపోజ్ చేసిరు అనేది ఎవరైనా ఎవిడెన్స్ దగ్గర ఉందా? అంటే అక్కడ నుంచే స్టార్ట్ అయింది. రేవంత్ కి రాహుల్ గాంధీకి గ్యాప్ ఉంది, హైకమాండ్ కంట్రోల్లో రేవంత్ ఉన్నారు. ఇప్పుడు అది ఇంకా పెరిగింది ఆ నియంత్రణ అనేది కదా. ఇప్పుడు లేదండి, అది ఏది లేదు, అలాంటిది ఏది లేదు. ఇప్పుడే చెప్పిన నీకు, ఇంతకు ముందే ఏఐసిసి ప్లీనరీలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వ నిర్ణయాలని చెప్పారు. రామ్మోహన్ రావు గారు అన్నారు కదా, కాకి పిల్ల కాకి ముందు అక్కడ మీరే ఒకవైపు ఏమో విభేదాలు ఉన్నాయని మీరే అంటారు, మళ్ళీ మీరే మెచ్చుకుంటారు. అంటే రెండు ఇది డ్యూయల్ స్టాండ్ ఎట్లండి? ఇది హిపోక్రసీ కదా. మీరే అవినీతి ఉందని చెప్పేసి వాళ్ళ అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే చెప్పిన వాస్తవాన్ని ఒకసారి గ్రహించమని చెప్పేసి లింగం గారు చెప్తా ఉన్నా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నన్ను కాలు గుంస్తురు, రెక్కలు గుంస్తురు, చేయి గుంస్తురు, నన్ను స్వేచ్ఛగా పనిచేస్తలేరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. మేడం, నన్ను స్వేచ్ఛగా పనిచేయించలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట చెప్తున్నా నేను. అవినీతి లేదనంటేనేమో అనిరుద్ రెడ్డి గారు మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు స్వేచ్ఛగా పనిచేయించుకుంటలేరు అనే మాటను ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. ఇంత స్పష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఏదేమైనా సార్ మీకు అధికారం ఇచ్చారు, ఇక 3 ఏళ్ళు మీరు ఉండాల్సిందే. కాబట్టి డెమోక్రసీలో ప్రజలకి మీరు ఏ హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయి సార్. మీ పంచాయత్ తరాల సంగతి, మీనాక్షి నటరాజన్ సంగతి, మీ మంత్రుల మధ్యన సయోధ్య, మీ హెచ్యు భూముల కొట్లాట, మీ 30,000 కోట్ల సంపాదన, 30,000 కోట్లలో కమిషన్ దండుకున్నాడు, ఇవన్నీ తర్వాత వదిలేరి. ఈ రైతులకు ఏమిస్తారు? ఈ ఎండాకాలం వచ్చింది, ఆ కాంట్రాక్ట్ చేస్తారు, చేతి ధాన్యం కొనుగోలు ఆదుకోండి. కనీసం బోర్ బావులలో ఇటు మేడం, బోర్ బావులలో చెరువులో నీళ్లు తగ్గినవి, గ్రౌండ్ వాటర్ తగ్గింది, రేపు తాగునీటి ఇబ్బందులు అయితే వాటి మీద సమీక్ష చేయండి. కాకపోయా మేడం, మంత్రివర్గ విస్తరణ లేకపోయా, హోంశాఖ లేకపోయా, విద్యాశాఖ లేకపోయా, సంక్షేమ శాఖ లేకపోయా, మైనార్టీ మంత్రి లేకపోయా. ఏం చేస్తా సార్ నేను ఇటు 16 నేను అన్నాడు కదా, 3 నెలలు మంత్రి పదవి లేకపోతే, మంత్రులు లేకపోతే కేసీఆర్ మొత్తం నియంత్ర రాజ్యం అన్నావు కదా. 16 నెలలు అయింది సార్, 16 నెలలు అయింది మంత్రివర్గ విస్తరణ లేక. అప్పుల కుప్పగా ఎస్సీ భూములు గుంజుకుంటుంటివి, 20% కమిషన్లు దండుకుంటుంటివి. బాలరాజ్ గారు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు, మీకు తెలియదు కాదు, మీరు అక్కడ ఉద్యమం చేసిరు. 100 ఎకరాలు ఎందుకన్నా ఆనాడు కేసీఆర్ కదా కావాలని చూపిస్తారు. 100 ఎకరాలు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ చెప్పండి. ప్రస్తుతాన్ని మర్చిపోకండి. ఎస్సీ భూముల మీద మీ స్టాండ్ ఏందో ఇంతవరకు ముఖ్యమంత్రి గాని మీ కమిటీ గాని చెప్పిందా? డెఫినెట్ గా మ్యాటర్ అంటే సబ్జుడిషియల్ ఉంది, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగానే తీసుకుంటాం. చేస్తారా? ఒక నిమిషం బాలరాజ్ గారు ఆగండి, ఒక నిమిషం బాలరాజ్ గారు జుట్టుబట్టి లాగుతారా? ఆచార్య గారు మాట్లాడండి. ఇక దయచేసి మీరు అట్లా మాట్లాడండి, బయటకు వస్తున్నాయి. లింగం యాదవ్ గారు ఏమంటుండంటే, ముఖ్యమంత్రి కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ అది, దాంతో మాట్లాడితే తప్పేంది అని.
నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి కాన్స్టిట్యూట్ చేసిన దాంతో ఎందుకు మాట్లాడింది ఆమె అనేది మా ప్రశ్న. అన్న ఎవరైనా మాట్లాడొద్దా? అది కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ ఇంకేనన్నా కూర్చుంటే మనం టైం తీసుకొని పోయి కమిటీని కలవచ్చు. కానీ ఈ రాష్ట్ర ఇన్ఛార్జి అడగబోతుంటే మహిళ కాబట్టి కూర్చోమన్నాం, లేకపోతే ఆమె అడగబోతుంటే చాదానికే కూర్చోమన్నాం, ఓ బుకే ఇయ్యనికే కూర్చోమన్నాం, ఆమె పార్లమెంటు సభ్యురాలు ఉండే గతంలో మేము స్త్రీలను గౌరవిస్తాం. ఏంటంటే ఇది లింగమన్నా అది కాదండి ఇక్కడ ప్రశ్న. మహిళలని మీరు గౌరవించినంత పెద్ద ఎత్తున ఎవరు గౌరవించరు, మనందరూ గుర్తున్నదే. ఇక నేనేమంటున్నంటే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ కమిటీలో ఎవరైనా కూర్చోవచ్చు అంటే ఈయన కమిటీ ఎంత పవర్ఫుల్ అర్థమైపోయింది. మేము ఖచ్చితంగా ఆయన పవిత్రమైన కమిటీ వేసి నిజంగా న్యాయబద్ధంగా దాన్ని కొరకు చేస్తే మేము కలుస్తాం. కానీ ఆడంగా పోతుంటే కలిసి కమిటీ అన్నప్పుడు మేమెందుకు కలుస్తాం? అన్నా ఈమెకు మంత్రులతోటి ఏమన్నా రాయబారాలు ఉండి ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు ఉంటే ఆమె పోయి సీక్రెట్ గా కలిసి ఏమన్నా ఫైల్ మూవ్మెంట్ చేసుకోవాలి. పాపం ఆమెకు అలవాటే లేనట్టున్నది. రెండవది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయిందంటే ఏదో టైం అడ్జస్ట్ కాక పోయి కలిసి 2 మాటలు మాట్లాడి ఢిల్లీకో ఎక్కడో వెళ్ళిపోతుందని అనుకుంటాం. ఇప్పుడు ఆయన లేని సమయంలో మీటింగ్ అవుతున్న సమయంలో ఆమె అడంగెందుకు పోయింది? మీరు కలవడానికే పోయిందన్న, మీరు మళ్ళీ మీరు ఇదే మిస్అండర్స్టాండ్ అన్న. దయచేసి పెద్దలు మీరు అట్లా మాట్లాడద్దు. కమిటీని కలవడానికి వెళ్ళిరన్నా. మాకు ఎక్కడ సంతోషం అనిపిస్తుంది అంటే ఆమె దీంట్లో లోతుగా పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ హెచ్యుసి దీని మీద వచ్చినటువంటి దీని వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయింది. అసలు వాట్ ఈస్ వాట్ ఏంది అసలు అని వాళ్ళని పిలిపించుకొని ఆమె మాట్లాడి దీని మీద సెంట్రల్ వాళ్ళ కమిటీకి ఏమన్నా రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చిందా అది అర్థమవుతలేదు. నేను అంటున్నా మహిళని గౌరవించాలి. నేను పోతుంటే కూడా అందులో తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా సార్ ఎక్కడ పోతున్నావు రా, ఇక్కడ రా, కూర్చో, చాదాయిపో అంటారు. అంత మాత్రాన నేను రివ్యూ చేసినట్టు ఉండదు. ఆమె స్థాయి ఏంది, ఆమె కూర్చున్న తీరేంది, ఆమె చుట్టూ వ్యవహరిస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి, ఆమె చాదాగా నీకు కూర్చుంటే ఫోటో తీసి అంత పెద్ద పబ్లిసిటీ చేస్తారా? కలవడానికి పోయిందన్న. మళ్ళా మీరు ఇదే మిస్అండర్స్టాండ్. మినిస్టర్ల కమిటీని కలవడానికి సివిల్ సొసైటీ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరితో పాటు పోయి కలిసిందన్నా. ఇక్కడ ఇంకొక ఆచార్య గారు ఇంకొక విషయం ఏంటంటే ఒక మాట చెప్తాను. నేనేమంటున్నానంటే అది అఫీషియల్ కమిటీ, ప్రభుత్వం దాని కమిటీ వేసింది. అక్కడ ఆహ్వానితులు మాత్రమే పోవాలి. వాళ్ళకి ఇన్విటేషన్స్ ఉన్నాయి, వాళ్ళు పోయిండ్రు. దానే కూర్చున్న కమిటీ కాదు. నిజంగానే 3 మంత్రులతోని వేరే ప్రజాప్రతినిధులు ఎవరైనా రావచ్చు చెప్పాలంటే అది చెప్పవచ్చు. అందుకని ఎస్సీ విద్యార్థులతో గతంలో ఈ కమిటీ సమావేశమైంది. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. ఇందులో ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటే కమిటీకి ఏం విలువ ఉంటుంది? రేపు పొద్దున సుప్రీంకోర్టు కనుక మీరు రిపోర్ట్ ఇస్తే ఇది చెల్లదు అంటారు, రేపు పొద్దున ఈ పనికి రాందంటారు. కమిటీకి రిప్రజెంటేషన్ మీరే ఇవ్వచ్చు, నేనే ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఎవరిని పిలిచినో వాళ్ళే పోవాలి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఏ పని ఎవరు చేయాలో ఆ పని చేయాలి. నేను మోడసామని చెప్పాను. ఏమంటానంటే ఆ కమిటీలో వీళ్ళు ఆహ్వానితులు, వీళ్ళని పిలిచిండ్రు, దానాలు విలువలే, వీళ్ళకి ఇన్విటేషన్స్ ఉన్నాయి. నేను నా రికార్డు ఉంది. వీళ్ళందరికి ఎవరైతే ప్రొఫెసర్లు పాల్గొన్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఏది మన అక్కడ ఉన్న విద్యార్థి నాయకులు కానీ వీళ్ళకు వాళ్ళు పోవచ్చు. కానీ వేరే వాళ్ళు పోతే 2 అనుమానాలు వస్తున్నాయి. ఒకటేమో ఈమె ముఖ్యమంత్రిని సమర్థించడానికి మీరు అభిప్రాయాలు చెప్పేటప్పుడు ముఖ్యమంత్రికి అనుకూలంగా చెప్పమని ప్రభావితం చేసినట్టు అవుతుంది. లేదు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారా చూస్తాను పోయినట్టుంటుంది. ఆమె గాంధీ భవన్ పిలిపించుకోవడం వేరే చేస్తే నష్టం లేదు. ఇది అఫీషియల్ కమిటీ. మీరు లిస్ట్ చూడండి, సెక్రటరియట్ ఉన్నది. ఈ కమిటీ సమావేశమైంది అఫీషియల్ గా. వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు మాత్రమే ఒక్కరు ఎక్కువ పోయినా
అంటే మనందరం కూడా పోవచ్చు అంటే అది అఫీషియల్ కమిటీ ఎట్లయితుంది? కానే కాదంటున్నా. ఎవరైనా ప్రజాభిప్రాయ సేకరణ కొన్ని జరుగుతాయి. మన లంకిచెల్లో జరిగింది అది, అందుకని గొడవైంది. మీరు మళ్ళీ అనుకున్నారు, కొట్టుకున్నారు. అట్లా కాదు కదా ఇది. సెక్రటేరియట్ లో ఒక అఫీషియల్ కమిటీ, దానికి ఇన్వైట్ చేసిన వాళ్ళే పోవాలి. ఆ క్రమశిక్షణ పాటించలేదు కనుక ఈ కమిటీ ఏ నిర్ణయం తీసుకుని తప్పుడు నిర్ణయం అవుతుంది. ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని అలాంటి వాడు అంటాడు. రేపు ఎట్లా ఆమె 2 రకాలు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒకటి ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు కరెక్ట్ కాదని ఎంక్వైరీ కోసం వచ్చినా అది తప్పే అవుతుంది. కాదు ముఖ్యమంత్రికి అనుకూలంగా రిపోర్ట్ కావాలని చేసినా తప్పే అవుతుంది అంటున్నాను. అందుకనే అఫీషియల్ మీటింగ్ లో వేరే వాళ్ళు ఒక్కరు కూడా పోయినా అది అఫీషియల్ మీటింగ్ కాదు. నిజంగా చెప్పాలంటే ఆ కమిటీ కన్స్టిట్యూట్ చేసింది అఫీషియల్ కమిటీ కనుక ఆ కమిటీ సభ్యులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చీఫ్ సెక్రటరీ పట్టించుకొని మొన్నటి మీటింగ్ రద్దు చేయాలంటున్నాడు. మొన్నటి పనికిరాదు మన మీటింగ్. ఎందుకు పనికిరాదంటే వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా. ఆమె అక్కడ కూర్చొని మాట్లాడితే గాంధీ భవన్ లో కానీ ఎక్కడనో గెస్ట్ హౌస్ లో కూర్చొని మాట్లాడితే తప్పు లేదంటున్నాడు. అంటే ఇన్ కేస్ కాంగ్రెస్ పెద్దలే కావాలని ఆవిని దూతగా పంపించి ఈ రివ్యూ చేయమని చెప్తే కనుక అది వ్యాలిడే కదా. అట్లా కదమ్మా, అది కమిషన్ ఆ కమిటీలో ఆమెను వేయాలి. ఇప్పుడు మంత్రులు ఎట్లా చేసిండ్రో ఆమెను వేయడానికి అధికారం లేదు కదా. ఆమెను వేయడానికి వీలు లేదు. ఇప్పుడు డైవర్ట్ చేస్తున్నారు పెద్దలు. జరిగినటువంటి నిజాన్ని మీరు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని పిలిచిండ్రు, ఆయన పిలవలే కదా. సమస్య ఎక్కడుందో వాళ్ళని పిలిచారు. నేను అదే చెప్తున్నా, సమస్యని పిలిచింది కాదు. ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు వాళ్ళతో కలిసి. తర్వాత కమిటీ మీటింగ్ జరిగింది. ఇప్పుడు రేపు మీరు ఆ మంత్రుల కమిటీ ఉన్నప్పుడే మీరు వచ్చినప్పుడు కమిటీ కలుస్తుందన్నా. కాదు లింగం గారు, మీరు అడిగేది మీకు అర్థం అవుతుంది కదా. ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అంటున్నాను, కాదు అంటున్నాను ఖచ్చితంగా. రైట్, ఓకే బాలరాజ్ గారు వైండప్ చేయండి. ఇప్పుడు ఓకే మేడం, ఏం లేదు రోజా మేడం ఏమంటుందంటే లింగం గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారు సమర్థించుకొని దాన్ని కాదనము. కానీ ఈ రోజు జరిగినటువంటి ఆ రోజు జరిగిన సమావేశం ఏంది, వాస్తవంగా కొంత చర్చ జరుగుతుంది, బయట కూడా చర్చ జరుగుతుంది. ఏంటంటే ఎస్యూ భూముల మీద సీఎం రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధిష్టానం దగ్గర కొంత అభిప్రాయాలు పోయినాయనే దాని మీద ఉన్నది. ఎందుకంటే దేశవ్యాప్త చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాల్లోనేమో భూములకు మనకు అనుకూలంగా గుంజుకోవద్దని చెప్పేసి మనం కొట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఎస్యూ భూములు ఎట్లా గుంజుకుంటున్నాం అనేటువంటి ఒక అభిప్రాయం రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి పోయిందనే భావన ఉంది. కాబట్టి ఆమె మిగతా వాళ్ళు ఎవరు కాలేదు. ఎస్యూ విద్యార్థులు ఫస్ట్ నటరాజన్ గారు, ఎన్ఎస్యూ విద్యార్థులు, ఎస్యూ విద్యార్థులు మీనాక్షి నటరాజన్ గారికి వినతి పత్రం ఇచ్చినారు. బాలరాజ్ గారు రైట్, మొత్తానికి మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో హెచ్సియు భూముల వ్యవహారం ఎటువైపు టర్న్ అవుతుందో అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు, రామ్మోహన్ రావు గారు, ఆచార్య గారు, లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.